రాష్ట్రంలో అన్ని వర్గాలను రేవంత్ సర్కార్ మోసం చేస్తోంది. చివరికి ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె చెల్లించలేదని దయనీయ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అద్దె చెల్లించడం లేదని ఏకంగా తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేశారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్లో జరిగింది. దాదాపు 2.5 లక్షల రూపాయలు అద్దె చెల్లించడం లేదని యజమాని తెలిపారు. రెంట్ విషయం అడిగితే పూటకో మాట చెప్పి మోసం చేస్తున్నారని వాపోయారు. చేసేదేం లేక తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేశారని యజమాని వివరించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నేతలు ఇంటి ఓనర్తో మాట్లాడారు. అద్దె డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కార్యాలయానికి తాళం తీశారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను రేవంత్ సర్కార్ మోసం చేస్తోంది. చివరకు ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె చెల్లించలేని దయనీయ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అద్దె చెల్లించడం లేదని ఏకంగా తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేశారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్లో జరిగింది. దాదాపు 2.5 లక్షల రూపాయలు అద్దె చెల్లించడం లేదని యజమాని తెలిపారు. రెంట్ విషయం అడిగితే పూటకో మాట చెప్పి మోసం చేస్తున్నారని వాపోయారు. చేసేదేం లేక తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేశారని యజమాని వివరించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నేతలు ఇంటి ఓనర్తో మాట్లాడారు. అద్దె డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కార్యాలయ తాళం తీశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. సాయి మాధవి, రాజాపూర్ ఎంఆర్ఓ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతుంది. గత కొంతకాలంగా ఆ అద్దె సంబంధించి యజమానికి అధికారులు అద్దె చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఇవాళ ఉదయం యజమాని శ్వేత ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఎంఆర్ఓ కార్యాలయం సంబంధించినటువంటి సిబ్బంది ఇవాళ భూభారతి అవగాహన సదస్సుకు వెళ్లారు. వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడికి చేరుకున్నటువంటి యజమాని శ్వేత ఎంఆర్ఓ కార్యాలయానికి తాళం వేశారు. అక్కడే ఆమె బైఠాయించారు. అయితే కొద్దిసేపటి తర్వాత విషయం రెవెన్యూ సిబ్బందికి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గిన తెలియడంతో అక్కడికి రావడంతో అక్కడ కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. యజమాని శ్వేత దాదాపుగా 1 ఏడాది కాలం నుంచి కూడా ఎంఆర్ఓ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఆమెకు సంబంధించి అద్దె చెల్లించడం లేదని, అధికారులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి యజమాని తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఆ రెవెన్యూ అధికారులు ప్రతి నెల 14,000 రూపాయలు చెల్లించాల్సి ఉంది. అయితే అధికారులు ఆమెను తిప్పించుకుంటున్నారు, అద్దె చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారు. దీంతో ఆమె ఓపిక నశించి ఇవాళ రాజాపూర్ ఎంఆర్ఓ కార్యాలయానికి తాళం వేసి అక్కడే బైఠాయించి తమ నిరసనను తెలియజేసింది. అద్దె చెల్లించే వరకు కూడా తాళం తీయనని చెప్పి ఆమె అక్కడే బైఠాయించింది. అయితే అక్కడికి చేరుకున్నటువంటి ఎస్ఐ, ఎంఆర్ఓ, రెవెన్యూ సిబ్బంది ఆమెకు హామీ ఇచ్చారు. ఆమెకు 15 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆమె తాళం తీసింది. దీంతో ఆమెకు గత కొంతకాలంగా రెవెన్యూ అధికారులు ఆమెను కావాలనే ఇబ్బంది పెట్టడంతో ఆమె ఈ రకమైనటువంటి తాళం వేసి తమ నిరసనను తెలియజేసింది. ఆమె ఆ రెంట్ మీదనే జీవనం కొనసాగిస్తుంది మహిళ. ఆమెకు ఆ రెంట్ ఇవ్వకపోవడంతో గత కొంతకాలంగా అధికారుల చుట్టూ ఆమె ప్రదక్షిణలు చేస్తుంది. మామూలుగా రెవెన్యూ అధికారులు భూ సమస్యల మీద ఉన్నటువంటి వారిని తిప్పించుకోవడం అలవాటుగా ఉంటుంది. దాంతో పాటు ఈమె యజమానికి రెంట్ చెల్లించడంలో కూడా రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తూ ఆమెని పలుమార్లు వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిప్పించుకున్నారు. ఓపిక నశించడంతో ఆమె ఇవాళ తాళం వేసి అక్కడే బైఠాయించి నిరసన తెలియజేసింది. ప్రస్తుతానికి ఆమెకు ఒక చెక్ అరేంజ్ చేశారు. 15 రోజుల్లో పేమెంట్ క్లియర్ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆమె తాళం తీసింది. సాయి మాధవ్. రైట్ నరేష్, థ్యాంక్ యూ.